నువ్వు పెట్టు. అక్క బాగున్నావా? హలో మామా. అమ్మాయి మా ఇంటి ఎదురుగా దిగిందిరా. కొంచెం హెల్ప్ చేయండి రా మామా. రేయ్, నా పరిస్థితి నీకు తెలుసు కదరా. అలాగే శివ, శివ ఆ చైరు కొంచెం పట్టుకురా ఇటు. పర్లేదు రండి, మనం సరే, అక్కడికి పదండి. వెళ్ళి మాట్లాడుకుందాం రండి. కాదండి ఓకే బాయ్. మా చెల్లి. హలో ఆంటీ. ఇది చూడండి. తెస్తున్నానా? అయ్యో అంకుల్, అంకుల్ మీకేం కాలే కదా? సారీ నాన్న. అదిగో అదే మా ఇల్లు. అవునా? బా. శివ, అమ్మా. ఇదిగో మా అబ్బాయి శివ. హాయ్ ఓ అండి. హాయ్, ఐమ్ ప్రియా. ఏం చేస్తూ ఉంటారు? ఆ విషయాలు ఎందుకులేమ్మా, ఇంటర్లో కెమిస్ట్రీ ఎగ్జామ్ 6 సార్లు రాశాడు, ఒక్కడు కూడా ముందుకెళ్ళా. అమ్మా, ఇలాంటివన్నీ చెప్పొద్దే. అంటే 6 సార్లు రాయరా బాగా ఇంప్రూవ్ అవుతావు అని చెప్పా. పదండి వెళ్దాం. ఆంటీ, ఆంటీ. ఓ కిచెన్ లో ఉన్నారా? ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నా. ఏంటి ఆంటీ, విలేజ్ లో అబ్బాయిలు మార్నింగే లేవరా? ఇంకా పడుకునే ఉన్నాడు. అదే సిటీ అబ్బాయిలు అయితేనా ఎర్లీ మార్నింగే లేచి జాగింగ్ వెళ్ళిపోతారు తెలుసా? మా చిన్నప్పుడు చిన్నపిల్లలు పడుకొని ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం కోసం చిన్నపిల్లలేమో తొందరగా లేస్తున్నారు, పెద్దవాళ్ళేమో ఇలా పని పాట లేకుండా పడుకుంటున్నారు. ఓకే ఆంటీ, నేను జాగింగ్ వెళ్ళొస్తాను. ఎందుకు నవ్వుతున్నావు? లుంగి హవాయి చెప్పులు వేసుకుని జాగింగ్ చేస్తుంటే. హలో, లుంగిని చూసి నవ్వకమ్మా. మా లుంగీలు చూసే మీరు నైటీలు కుట్టించుకుంటున్నారు. నీకు విషయం తెలుసా? లుంగీ డ్యాన్స్ చూసి చెన్నై ఎక్స్ప్రెస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటి ఎన్టీఆర్ నుండి ఇప్పటి స్టార్ హీరోల వరకు థియేటర్లో విజిల్స్ పడాలంటే లుంగి కట్టాల్సిందే. అంతెందుకు, అమ్మాయిలు పెద్ద మనిషి అయితే ఓలి వేస్తారు, అబ్బాయిలు లుంగి కడతారు. ఎంతుందమ్మా లుంగి కథ. మా విలేజ్ లో అన్ని పనులకు. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. కావాలంటే నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. మీకు స్కూల్ టైం అవట్లే, వెళ్ళండి మీరు. మీ అబ్బాయి లుంగి కట్టుకుంటే బాగుందన్నాడు. బాగున్నానా? వాడి పిల్ల చేష్టలు నిన్ను ఆట పట్టిస్తున్నాడు. వెళ్ళి నీ డ్రెస్ వేసుకురా, ఇలా బయటికి వెళ్ళావంటే నలుగురు నవ్వుతారు. వాడు అలాగే చెప్తాడు, వాడికి పనే ఉంది. ఏం వండారా ఆంటీ? ఇడ్లీ చేసా, తిందుగందా. ఆంటీ, విలేజ్ లో అబ్బాయిలు ఖాళీగా ఉంటున్నారు, ఏం పని చేయరా? పెళ్ళయ్యేంత వరకు వాళ్ళు అంతేనమ్మా, ఎవ్వరు చెప్పినా వినరు. అదే పెళ్ళయిందనుకో, పెళ్ళం 4 ముట్టుకాయలేస్తుంది కదా, దారిలోకి వచ్చి పని చేయడం మొదలెడతారు. అవునా? అదే సిటీలో అబ్బాయిలు అనుకోండి, ఎప్పుడు జిమ్ లో ఉండి కరాటే, కుంఫు, డాన్స్, సింగింగ్ అని ఏదో సాధించాలని ట్రై చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళైతేనే అమ్మాయిలు ఇష్టపడతారా ఆంటీ?
క్వాలిటీ కూడా మన లేవే బా ఎలా పడగొట్టాలరా కొంచెం ఏమేమో చేయిస్తున్నావురా దండం మంచి పని ముందుంటే మనకు రే ఏంట్రా ప్రాక్టీస్ చేద్దాము ఏమద్దురా రేయ్, రేయ్, ఏరా, ప్రియా, ప్రియా రా. రే బాబా సీరియస్ అవుతావు జస్ట్ యాక్టింగ్ రా చూడండి మావాడు ఎంత స్ట్రాంగ్ చూడండి ఐరన్ మ్యాన్ ఈ మ్యాన్ హిట్ మ్యాన్ కూడా వెచ్చే మావాడు నా వల్ల కాదురా నా వల్ల కాదు శివ ఈరోజు మాస్టర్ రాలేదా? మాస్టర్ లెవెల్ దాటిపోయాం ప్రియా డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రై చేస్తాం సిటీలో ఇలా ప్రాక్టీస్ చేయరే, వేరేలా చేస్తారే. నువ్వు ఆవు మామ సిటీలో అన్ని బయలర్ కోడిలే, ఇక్కడ అన్ని నాటు కోడిలే. ఇక్కడ బాడీలో అయినా కోడిలైనా వెరీ స్ట్రాంగ్. కావాలంటే దీంతో ట్రై చేసుకో. నువ్వు ఆవురా, మొన్న 100 కర్రలు ఇరిగాయి, ఈమెకు తెలియాలి. మీరు ట్రై చేసుకోండి. 1 2 3 స్టార్ట్. శివ ఒక్కసారి అవును శివ, నీది చాలా స్ట్రాంగ్ బాడీ. ప్రియా నాకంటే మా గ్రూప్ బాడీ చాలా స్ట్రాంగ్ ప్రియా నన్ను కొట్టడానికి నీ స్టామినా సరిపోదు కానీ వెళ్ళి నువ్వు వాకింగ్ చేసుకో. అవునా, ఇప్పుడు చూడు. రేపు కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారా? ప్రియా వద్దు ప్రియా, వారం రోజుల దాకా సెలవు.